అందరికీ నమస్కారం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 అనే ఒక నినాదం తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. అంటే 2041 కల్లా మన భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. అయితే మన దేశము ఆర్థిక అభివృద్ధిలా అంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో 4th ప్లేస్లో ఉంది. ఇక మన భారతదేశం 4th ప్లేస్లో ఉందని మురుస్తూ ఉన్నారు చాలామంది జనాలు. అయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. అంటే మన భారతదేశ జనాభాను జీడిపిని భారతదేశ జనాభాతో భాగిస్తే పర్ హెడ్ ఇంత అని దాంతో కన్సిడర్ చేస్తే మన దేశం 100 పైనే ఉంది. 190 దేశాల్లో 100 పైన ఉంది మన ర్యాంక్ ఉంది. 120 దగ్గర దాకా ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సంపద అనేది బాగానే ఉంది. అంటే మన దేశ వైశాల్యం మన దేశ జనాభాతో ఉంది, జనాభా ఎక్కువ ఉంది కాబట్టి. కానీ అది డిస్ట్రిబ్యూషన్ అనేది అంటే ఎంతమంది ఉన్నారో అంతమందితో డివైడ్ చేస్తే 100వ ప్లేస్లో కూడా లేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడి పనిచేసి మరి ఉత్పత్తులను సేవలను పెంచి ప్రపంచ సాటి ఉత్పత్తుల సేవలు తయారు చేసి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఇంకా పటిపుష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. అది విడిచిపెట్టేసి కులాలనుకుంటా మతాలనుకుంటా వేరే దేశాల మీద కమెంట్లు పెట్టుకుంటా టైం పాస్ చేసుకుంటా మేము మోడీ భక్తులం అంటే నిరర్ధకం. అది మోడీ భక్తులు అంటే చేయాల్సిన పని ఏంటంటే మోడీ భక్తులన్నా దేశభక్తులన్నా లేకపోతే దేశం కోసం పనిచేసే కార్యకర్తలన్నా లేకపోతే నిజమైన హిందువులన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే వికసిత్ భారత్లో పాలు పంచుకోవాలి. వికసిత్ భారత్ లక్ష్యం ఏంటంటే 2047 కల్లా భారతదేశము ఒక గొప్ప అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. దానికి మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి భారతదేశ ఆర్థిక అభివృద్ధి పటిపుష్టం చేయడం కోసం ఉత్పత్తుల సేవలు ప్రపంచ సాటి ఉత్పత్తుల సేవలు చేయాలి. దానికి ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి, నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. అంటే ఏదో ఒక పని మంచి పని నేర్చుకోవాలి మనం ఇష్టంగా చేసేది. ఆ నైపుణ్యంతో ప్రపంచ సాటి ఉత్పత్తులు తయారు చేయాలి. అవి చేయకుండా ఈ మతాలు ఆ కులాలు ఈ ప్రాంతాలు ఈ పార్టీ ఆ పార్టీ తొక్కతోలు అనుకుంటూ పోయినామనుకోండి ఆ వికసిత్ భారత్ ఒక కళలాగానే మిగిలిపోతుంది. కాబట్టి భారతదేశం కోసం పనిచేయడం అంటే లేకపోతే నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే వికసిత్ భారత్లో పాలు పంచుకోవాలి. జై హింద్.